ఈ విషయం నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకోవాలనుకుంటున్నాను. సార్ నమస్తే, నేను యాంకర్ విజయం. సార్ ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు? అధికారంలో ఉన్నవారు ఒక తీరున ప్రవర్తిస్తుంటే ఎందుకని ఎటువంటి భరోసా సామాన్య ప్రజలకు లేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆడపిల్లలని కూడా చూడకుండా వాళ్ళ వ్యక్తిగత పేజీల్లో ట్రోల్స్ చేసుకుంటూ ఎఫ్ఐఆర్స్ ఫైల్స్ చేస్తూ నలుగురిలో మమ్మల్ని ఎంత అవమానపరుస్తున్నారో దయచేసి గమనించండి. సరే, మీకు వీలైతే ఒకసారి టీడీపీ యాక్టివిస్ట్ పేజ్ను కూడా చెక్ చేయండి. తప్పుడు ప్రచారం చేస్తున్నది ఎవరు? అక్కడ కొన్ని క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి ఇలా జరుగుతుందని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నది ఎవరు? మేము చదువుకున్నాం సార్, చదువుకున్నాం. అలాంటి వాళ్ళకు మినిమం కామన్ సెన్స్ అనేది ఉండదా? మేము ఎక్కడైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అబ్యూస్ వర్డ్స్ ఉపయోగించామా? పోనీ ఏదైనా దొంగతనం చేశామా? హత్యలు చేశామా? డ్రగ్స్ సరఫరా చేశామా? లేకపోతే భూములు కబ్జాలు చేశామా? ఎవరిదైనా లంచాలు పుచ్చుకున్నామా? అవినీతికి పాల్పడ్డామా? ఏం చేశామని సార్ మా మీద అక్రమ కేసులు? సార్ దయచేసి ఈ విషయం మీద మీరు ఖచ్చితంగా స్పందించాలి సార్. నాకు ముందు వెనక ఎవరూ లేరు. నేను ఒక సాధారణ మహిళని. నా కుటుంబ పోషణ మొత్తం నా మీద ఆధారపడి ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద వీడియో చేశాక నాకున్న ఫినాన్షియల్ సోర్సెస్ అన్నీ ఆపేశారు. లిటరల్గా ఈ రోజు వరకు నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నేను ఎంత కష్టపడుతున్నాను అది నాకు మాత్రమే తెలుసు. సార్, అన్యాయం జరిగితే ప్రశ్నించకూడదా? చెప్పండి. మాలాంటి సామాన్యులకు ఎవరు సార్ భరోసా? నా తల్లిదండ్రులు చాలా ఏజ్డ్ పర్సన్స్. నాకెవరు లేరు. నాకు ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. కేసుల గురించి మేము భయపడట్లేదు. మాలాంటి వాళ్ళను కూడా ఇలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఏది మర్చిపోం, అన్నీ గుర్తుపెట్టుకుంటాం. దయచేసి ఈ విషయం మీద మీరు ఖచ్చితంగా స్పందించాలని కోరుకుంటున్నాను. సామాన్య ప్రజల బాధ ఎవరికి విన్నవించుకోవాలి? అధికారంలో ఉన్న వాళ్ళు కేసులు పెట్టుకుంటూ వెళ్తే మేమంతా పిచ్చోళ్ళమా? లేకపోతే వాళ్ళకి ఏమైనా బానిసలమా? ప్రశ్నించడం మా హక్కు, మేము ప్రశ్నిస్తాం. కానీ వ్యక్తిగతంగా ఇబ్బందుల పాలు చేసి నలుగురిలో వెతుక్కుంటూ మా కోసం వచ్చినటువంటి ఇది చూస్తే ఎంత అవమానం సార్. కాబట్టి మీరు ఖచ్చితంగా స్పందించాలని కోరుకుంటున్నాను. చేసి ఈ వీడియో మీద మీరు స్పందిస్తారని కోరుకుంటూ